ఈరోజు వీడియోలో మనం శివుడి జన్మ రహస్య కథ గురించి తెలుసుకుందాం. ఓంకారనాథుడైన శివుడి జన్మ రహస్యం అత్యంత శక్తిదాయకం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. హిందూ ఇతిహాసాల ప్రకారం పరమశివుడిని వినాశకారుడిగా భావిస్తారు. ఇతిహాసాల ప్రకారం త్రిమూర్తుల్లో ఆ మహాదేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. త్రిమూర్తుల్లో మరో ఇద్దరు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు. బ్రహ్మ సృష్టికర్త కాగా విష్ణువు రక్షణకారుడు. హిందువులు అనేక రకాలుగా ఈ దేవుళ్లను పూజిస్తుంటారు. మహాశివుడి అవతారం భక్తులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. పరమేశ్వరుడికి 3 కళ్ళు, అందుకే ముక్కంటిగా పిలుస్తారు. మెడకు పాము చుట్టుకొని ఉంటుంది. శరీరమంతా బూడిద పూసుకొని ఉంటాడు. ఏనుగులు, పులి చర్మాన్ని శరీరానికి కప్పుకొని ఉంటారు. పరమశివుడు కోపాగ్నికి బాగా ప్రసిద్ధి. ఆయన కోపానికి మన్మధుడు మాడి మసైపోయినట్లు పురాణాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడు జన్మ కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హిందువుల ప్రకారం ఒకనాడు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఒక విషయమై తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఇద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటున్నారు. శక్తివంతుల్లో ఎవరికి వారే అన్నట్టు మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఇంతలో వారి వాగ్దాదానికి అడ్డుకట్ట వేస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమవుతుంది. అది అంతకంతకు పెరుగుతూ పోతుంది. దేవుళ్ళిద్దరికీ అదేమిటో ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఆ స్తంభం పైకొస కింద కొన కనిపించడం లేదు. ఆకాశ పుటమంచులకు చీల్చుకుంటూ వెళ్ళింది. భూమిలోని అంతే పరిస్థితి. దీని సంగతేంటో చూద్దామని ఇద్దరు దేవుళ్ళు నిశ్చయించుకున్నారు. అనుకున్నట్టుగానే బ్రహ్మదేవుడు పక్షిగా మారి పైకి వెళ్ళనారంభించాడు. ఇక మహావిష్ణువు అడవి పందిగా మారి భూమి లోపలికి వెళ్ళసాగాడు. ఎంత వెళ్ళినా వారికి స్తంభం అంతం కనిపించలేదు. ఇలా ఏళ్ల తరబడి అన్వేషణ కొనసాగింది. ఇద్దరూ ఎంతో అలసిపోయి తమ తమ స్థానాలకు వచ్చి కలుసుకున్నారు. అక్కడికి చేరుకున్నాక మహాశివుడు దర్శనమిచ్చాడు. నూతన నేత్రోజ అవతారంలో ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. దీంతో దేవుళ్ళిద్దరికీ అర్థమయ్యింది. పరమేశ్వరుడి గొప్పతనం తెలిసి వచ్చింది. ఆయన శక్తి తమ ఆలోచనలకు, అంచనాలకు మించిపోయి ఉందని వారికి అర్థమయ్యింది. వాళ్ళిద్దరితో పోలిస్తే మహాదేవుడు చాలా శక్తివంతుడని తెలుసుకున్నారు. ఇదే 3వ శక్తి ఈ విశ్వాన్ని ఏలుతుందని అప్పుడు నమ్మారు. ఇతిహాసాల ప్రకారం పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు. ఆయనను అనాదిగా వ్యవహరిస్తారు. అంటే పుట్టుకకు చావుకు మించి ఉన్నవాడు అని అర్థం. పరమశివుడు సామాన్యమైన దేవుడు కాదని హిందువులందరూ భావిస్తారు. ఆయన విచిత్రమైన విధానాలకు, అలవాట్లకు ప్రసిద్ధి. దీన్ని భూమిపై ఉన్నవారికి అంత సులువుగా అర్థం కాదు. ఆయన అనేక అవతారాలను ప్రదర్శిస్తుంటారు. ఎంతో శక్తివంతుడు. ఆ దేవుడికి శ్మశానాల్లో తిరగడం ఇష్టమని చెబుతారు. ఆయన మెడలో పుర్రెలను వేసుకుని జంతు చర్మంతో శరీరాన్ని కప్పుకుంటారు. భక్తుల ప్రకారం పరమశివుడికి కోపం వస్తే తట్టుకోలేరు. అయితే హిమాలయాల్లో ఆయన గంటలు గంటలు ప్రశాంతంగా ధ్యానం చేసుకోగల తపస్వి. ప్రశాంతతతో పాటు కోపగుణం కూడా ఆయనలో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం భక్తులకు కష్టమైపోతుంది. శివుడు నటరాజ రూపంలో వేసే నాట్య విన్యాసం పంచభూతాలను అబ్బురపరుస్తుంది. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అంతా ఆ మహాదేవుడి వంశం. జై నమో నమః.